ఉమ్, ఆ విషయంలో పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు అని నమ్మితే ఒకటే, ఉమ్, కానీ అందుబాటులో ఉంటాడు. ఆయన ఈ పంచాయతీలు చేస్తాడా రేపు పొద్దున? ఆయన అసలు చేయడు. పంచాయతీలు ఎందుకు చేయాలి అనేటువంటి పదమే కదా ఎక్కడైనా వచ్చేది. ఉమ్, అసలు గంధి శ్రీనివాస్ గెలవడానికి కారణం అదే కదా, అదే. ఉమ్, లోకల్గా చూస్తాడనే కదా. ఉమ్, ఈ మెయిన్ వచ్చేటప్పటికి ప్రజలకి అందుబాటులో ఉండటం ఉమ్, అన్నటువంటి రూట్లో చూస్తే పవన్ కళ్యాణ్ కంటే గీత బెటర్. అదే. ఉమ్, ప్రజలకి ఏ సమస్య అన్న వచ్చినా గబక్కన మాట్లాడాలన్న ఇది. ఉమ్, కానీ ఫేమ్ లెక్కను చూసినప్పుడు గీత ముందు పవన్ కళ్యాణ్కి అసలు ఆలోచించడానికి కూడా లేనంత తేడా ఉంది. అవును, అవును. అది అంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది డామినేట్ చేయాలి ఒకవేళ అట్లా గెలవాలనుకుంటే. గెలవాలనుకుంటే గీత గారు కూడా అదే కలిసి రావాలి. ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే సంక్షేమ పథకాలు పొందినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు అక్కడ సంఖ్య, వాళ్ళల్లో ఎంత పర్సంటేజ్ ఓట్లేస్తారు, ఉమ్, అది వాళ్ళు ఈ సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చినా పర్లేదులే మనకి